కుంభరాశి వారు ఈ వారం క్రమక్రమంగా మళ్ళీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. ఆందోళన, ఒత్తిడి కొంతమేరకు తగ్గిపోతుంది. అవకాశాలను కూడా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతారు. మీ యొక్క మాట తీరు, మీ యొక్క కష్టపడేటటువంటి విధానం అధికారులకు సంతోషాన్ని కలగచేస్తుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళే పరిస్థితి వలన ఎన్నో రకాల సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. పనులు త్వరితగతిన పూర్తి అవుతుంటాయి. అయితే ఖర్చులను కొంత మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. విలాసాలకు విపరీతమైనటువంటి ఖర్చులు చేయటం మంచిది కాదు. ముఖ్యమైనటువంటి పత్రాలు, రసీదుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దూరపు ప్రాంతాల నుండి వచ్చినా అందుకున్న కొన్ని ఆహ్వానాలు మిమ్మల్ని ఆలోచింపచేస్తూ ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. తెగిపోయిన లేదా దూరమైనటువంటి బంధుత్వాలను తిరిగి మీరు కలుపుకొనగలుగుతారు. మీ యొక్క జోక్యాలు ఇతరులకు అవసరమవుతుంటాయి. ఉభయులకు నచ్చినటువంటి సలహాలు మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మధ్యలో సహకారాన్ని అందించేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. వృత్తి, ఉపాధి పరమైనటువంటి అంశాల్లో అనుభవాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దీక్షలు స్వీకరించేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఈ కుంభరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీరాముని పూజించే ప్రయత్నం చేయాలి. స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు, పానకము లేదా పెసరపప్పుతో చేసినటువంటి పొంగలిని స్వామివారికి సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి.